దేవుడు ఆశించినది నెరవేర్చడానికి మనం ఆరాటపడాలి. మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, ఎక్కువగా చింతపడాల్సింది, ఎక్కువగా దుఃఖపడాల్సింది, ఎక్కువగా ప్రయాసపడాల్సింది దేవుని కొరకు చేయటానికి. చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి కొరకు చేయటానికి? మన కొరకు ఆశించి మన కొరకు చేసుకోవడానికి కాదు, కానీ రివర్స్. మన కోసం ఎక్కువ ఏడుస్తాం, దేవుని కోసం తక్కువ ఆలోచిస్తాం. కానీ పూర్తిగా భిన్నమైన మాట దేవుని వాక్యంలోంచి మనకు దొరుకుతుంది. ఏంటంటే, దేవుని నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. పిదప నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా, ఇవన్నిటిని గురించి అన్యజనులు విచారిస్తారు. నీకు అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని గుర్తెరిగావో, నిజమైన దేవుని గుర్తుపట్టావో, ఆయన రెక్కల కిందికి వచ్చేసావో, ఇక నీ సంగతులన్నీ ఆయన టేకప్ చేసేసాడు. తప్పకుండా నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ తొలగిస్తాడు.